లిక్కర్ స్కామ్ కేసులో A4 గా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఆగస్టు 1 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకెళ్తున్నారు. శనివారం మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు ఇవాళ విజయవాడ కోర్టు ఎదుట హాజరుపరిచారు. అంతకుముందు సిట్ కార్యాలయం నుంచి విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. బీపీ, షుగర్, ఈసీజీ వంటి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని నిర్ధారించడంతో అధికారులు ఆయన ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. ధైర్యంగా ఉండు. చెప్పండి కొంచెం. సిట్ తరపున న్యాయవాది కోటేశ్వరరావు, మిథున్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది నాగార్జున రెడ్డి వాదనలు వినిపించారు. పోలీస్ కస్టడీకి తీసుకోవాల్సి ఉన్నందున గుంటూరు సబ్ జైలుకు రిమాండ్ ఇవ్వాలని సిట్ తరపు న్యాయవాది కోరారు. మిథున్ రెడ్డి వై కేటగిరీ భద్రత కలిగిన ఎంపీ అని రిమాండ్ విధిస్తే భద్రత దృష్ట్యా నెల్లూరు జైలులో ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. మిథున్ రెడ్డి ప్యానెల్ స్పీకర్గా పనిచేశారని, ఆయన అరెస్టుపై స్పీకర్కు సమాచారం ఇవ్వలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. హైకోర్టు ముందస్తు బెయిల్ డిస్మిస్ చేసిందని అటు సిట్ తరపు లాయర్లు తెలిపారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం ఆగస్టు 1 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ధైర్యంగా ఉండు. చెప్పండి కొంచెం. ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సిట్ కీలక అంశాలను ప్రస్తావించింది. 28 పేజీలతో రిమాండ్ రిపోర్టు దాఖలు చేసింది. అధికార దుర్వినియోగంతో లిక్కర్ పాలసీ మార్చారని, ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారని పేర్కొంది. ఫోర్జరీ, చీటింగ్తో న్యాయ విరుద్ధంగా వ్యవహరించారని
ఉద్యోగుల్ని లొంగదీసుకుని సాక్ష్యాలు ధ్వంసం చేశారని స్పష్టం చేసింది. బౌడి జాతి కంపెనీల బ్రాండ్లను పక్కకు తప్పించి లోకల్ బ్రాండ్ తయారు చేయించి కొనుగోలు చేసినట్లు రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది. ధైర్యంగా ఉండు. చెప్పండి కొంచెం. ఇక లిక్కర్ స్కామ్ లో ముడుపులు జగన్ రెడ్డికి చేరడానికి ముందు కసిరెడ్డి ద్వారా మిథున్ రెడ్డికి వచ్చాయని సిట్ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. డిస్టిలరీల నుంచి మద్యం బేసిక్ ధరలపై 12 నుంచి 20% వరకు ముడుపుల రూపంలో తీసుకున్నారని వెల్లడించింది. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లో మిథున్ రెడ్డి ఆదేశాలతోనే బ్రాండ్ సెలక్షన్, మ్యాక్డోవెల్స్, కింగ్ ఫిషర్, బడ్వీజర్ బ్రాండ్లు తొక్కిపెట్టారని పేర్కొంది. 2023 మేలో మిథున్ రెడ్డి పలుమార్లు గత సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, చెవిరెడ్డి, ధనంజయ రెడ్డితో మాట్లాడారని నివేదిక ఇచ్చింది. అలాగే అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ భార్గవ్తో కూడా మాట్లాడారని, విధానాల మార్పు, ధరల పెంపు వంటి అంశాలను చర్చించారని సిట్ నివేదిక సమర్పించింది. ధైర్యంగా ఉండు. చెప్పండి కొంచెం.